శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు పెట్టాలి అని అంటే టు పుల్ అవర్ మైండ్ ఫ్రమ్ ది బాడీ. మన మనసుని శరీరాన్ని వేరు చేయడం కోసమే మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకండి ఆ విధంగా అంటున్నారు అని అంటే యాక్చువల్గా మనసు శరీరం అంతా వ్యాపించిపోయి ఉంటుంది. అంతేకాదు అది విశ్వం అంతా వ్యాపించిపోయి ఉంటుంది. మన శరీరమే కాదు, అది మనసు ఎక్కడ ఉంటుందో, ఆలోచన ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది. ఆ విధంగా అలాంటి మనసు ఎలాంటిదంటే ఎంత టక్కరిదంటే థింకింగ్ ఫీలింగ్లో ఈ థింకింగ్ ఇక్కడ చేసే ఆలోచనను అనుసరించి శరీరం అనుభవిస్తూ ఉంటుంది బాధలు. ఇక్కడ ఆలోచన బట్టి శరీరం అనుభవిస్తూ ఉంటుంది బాధలని. ఇక్కడ మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ని వ్యక్తపరుస్తుంటుంది. ఎందుచేత అంటే మన ఈ థింకింగ్ విషయంలో మనసు దేన్ని వాడుకుంటుందంటే ప్రాసెస్కి మన బ్రెయిన్ని వాడుకుంటుంది. మన బ్రెయిన్లో ఎలా ఉంటుంది అని అంటే 10,000 కోట్ల న్యూరాన్లు ఉంటాయి. న్యూరాన్లు అంటే నాడీ కణాలు. 10,000 crores ఆఫ్ న్యూరాన్స్. ఒక్కొక్క న్యూరాను 64 మెగాబైట్ ర్యామ్ ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఒక బయో కంప్యూటర్తో సమానం. ఆ బయో కంప్యూటర్తో ఉన్నటువంటి ఆ యొక్క న్యూరాను మనం ఒక ఆలోచన చేయగానే ఒకటి యాక్టివేట్ అవుద్ది. అక్కడ యాక్టివేట్ అయ్యి అంటే మన పిస్టల్లో ట్రిగ్గర్ ఉంటుంది, అలా ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ వెళ్ళిపోయినట్టుగా కెమికల్ రిలీజ్ అవుతుంది మన శరీరంలోకి. సంకేతాల రూపంలో శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత శరీరంలో ఫీల్ అవ్వడానికి 50 ట్రిలియన్స్ పౌరులు ఉన్నారు లోపల. పౌరులు అంటున్నాను నేను, ఇక్కడ జనాభా ఉన్నారు ఇక్కడ లోపల. దాన్ని జీవకణాలు అంటారు, సెల్స్ అంటారు. ట్రిలియన్ అంటే 10 పక్కన 18 సున్నాలు పెట్టాలి. 10 పక్కన 18 సున్నాలు పెడితే దాన్ని ట్రిలియన్ అంటారు. అలాంటివి 50 ఉన్నాయి. 50 ట్రిలియన్స్ ఉన్నాయి. ఒక్కొక్క జీవకణము ఒక్కొక్క మనిషిలాగా ఆలోచిస్తుంది. దానికి మెమరీ పవర్ ఉంటుంది. దానికి మనం చెప్పే ఆలోచనలన్నీ స్వీకరిస్తుంది. మనం ఆలోచించే విషయాలను వింటది. విని వాళ్ళు సమావేశం చేసుకుంటారు. వాళ్ళు ఎవరు లోపల ఉన్న సెల్స్ అన్నీ సమావేశం పడి మా బాసు పైన ఉన్న బాసు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, వారికి ఇలాంటి అనుభవం కావాలి, కాబట్టి మనం అలాంటి అనుభవాన్ని ఇద్దాము అని చెప్పి రెడీ అయిపోతారు. అంటే ఇక్కడ థింకింగు సరైన థింకింగ్ అయితే ఇక్కడ సరైన అనుభవాలు వస్తాయి. ఇక్కడ సరికాని థింకింగ్ అయితే ఇక్కడ సరికాని అనుభూతులు, ఫీలింగ్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? కరెక్టే కదా? అందుకోసం చివరికి ఎలా తయారవుద్దండి శరీరము? మనసుతో సంబంధం లేదు. ఇంకా మనసు ఆలోచించాల్సిన విషయం కాదు. బాగా అలవాటు పడిపోయి ఇది దానంతా తనే ఫీల్ అవ్వడం మొదలవుద్ది. దాన్ని హార్డ్ వైరింగ్ అంటారు. హార్డ్ వైరింగ్. మామూలు వైరింగ్ కనెక్షన్ ఇచ్చాం, మళ్ళీ డిస్కనెక్ట్ చేసేయచ్చు. హార్డ్ వైరింగ్ డిస్కనెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎలా అంటే ఒక తాగుబోతు, వ్యసనపరుడు కానీ, వ్యసనం అనేది ఎందుకు వ్యసన పడుతున్నావు అనే పదం తెలుగులో అంటే ఏంటి మీనింగు? బాధపడుతున్నామని. ఒక వ్యసనపరుడు తను తాను బాధ పెట్టుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యసనాలు అనేకం ఉన్నాయి. అలాగే దుఃఖం కూడా వ్యసనమే. దుఃఖం కూడా వ్యసనమే. ఎలా అంటే దుఃఖం కూడా వ్యసనమే. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఉంటుంది? అది అక్కడున్న విశేషం. సో ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే మన దుఃఖము, మన ఆలోచన అదే పనిగా ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ అదే రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటే అదే రకమైనటువంటి ఫీలింగు శరీరం పడుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంటే మనం దిగులు పడుతున్నాం అనుకోండి, ఏ విషయం ఏదైనా దిగులు పడుతున్నాం అనుకోండి, ఆ దిగులు పదే పడతామో ఒక్కొక్కసారి దిగులు పడి వదిలేస్తామా? మాట్లాడాలి. పదే అంటే గుర్తుకు తెచ్చుకొని మన అసోసియేటెడ్ మెమరీలో ఏ మూలో దాగున్న విషయాన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ జ్ఞాపకాలలో తెచ్చుకొని ఈ వర్తమానంలో తెచ్చుకొని దాని గురించి వ్యసన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. తద్వారా నష్టపోయేది మీ జీవితం. ఎందుకంటే మీ జీవితం అంతా ఎక్కడో ఉంది? వర్తమానంలో ఉంది.
వర్తమానంలో ఉన్న జీవితాన్ని ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తెచ్చుకొని ఇప్పుడు మీరు భోగిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే ఈ బ్రెయిన్కి కానీ ఈ శరీరానికి కానీ అది ఎప్పుడో జరిగిపోయిన సంఘటన అనే సంగతి దానికి తెలియదు. మీరు ఏది ఆలోచిస్తున్నారో అది ఈ క్షణంలోనే జరుగుతుంది అని చెప్పి అది వెంటనే రియాక్షన్ మొదలెడతారు. ఇక్కడ థింకింగు అంటే కెమికల్స్ రిలీజ్, బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటి కెమికల్ శరీరంలో రసాయనాలు ఎన్ని ఉత్పన్నమవుతాయో అన్ని ఉత్పన్నమైనటువంటి రోగకారకంగా మారిపోతాయి, రోగాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా టు పుల్ అవుట్ ద మైండ్ ఫ్రమ్ ది బాడీ. అందుకోసమే శ్వాసతో అనుసంధానం అయితే అక్కడ థింకింగు లేదు, ఫీలింగు లేదు, జీరో అయిపోతారు. జీరో అయిపోయేసరికి ఏమవుతుంది, అక్కడ వర్తమాన స్థితిలో ఉంటారు. మైండ్ ఆల్వేస్ ఐదర్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఇన్ ఫ్యూచర్, నో ప్రజెంట్, ఐదర్ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. గతంలోకో భవిష్యత్తులోనే ఉంటుంది దాని వృత్తి. అది వర్తమానంలో ఉండదు. వర్తమానంలో దానికి ఒక వ్యాపకం పెట్టాలి. ఆ వ్యాపకం పేరు ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు వీ హ్యావ్ టు పుల్ బ్యాక్ అవర్ మైండ్ ఫ్రమ్ ది బాడీ నుంచి బయటికి లాగేసినప్పుడు ఏమవుతుంది, ఆ మనసుని శూన్య స్థితిలోకి పెడతాము. అప్పుడు మన కాన్షియస్ లెవెల్స్, మన ఎనర్జీ లెవెల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం మెడిటేషన్ చేయబోతున్నాం. ఓకే అండి, నౌ క్లోజ్ యువర్ ఐస్. ఒక అద్భుతమైన స్థితిలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ అన్కాన్షియస్ థింకింగ్, అన్కాన్షియస్ ఫీలింగ్ నుంచి విముక్తి అవడం కోసం నౌ క్లోజ్ యువర్ ఐస్. ఎప్పుడైతే శ్వాసతో అనుసంధానమయ్యామో మన బ్రెయిన్ ఒక సూపర్ న్యాచురల్ స్టేటస్కి వస్తుంది. ఎరుకతో శ్వాసానుసంధానం చేయటం వలన మన మెదడులో ఉన్న వేవ్స్ అన్నీ కూడా, కణాలన్నీ కూడా, ఆ నాడీ కణాలన్నీ కూడా ఒక చక్కటి స్థితిలో ఎంటైర్ బ్రెయిన్ అంతా కూడా సింకర్నైజ్ అవుతుంది. ఒకే స్థితిలో, ఆనంద స్థితిలో వాలలాడుతూ ఉంటుంది. ఒకే రిథంలో, ఒకే లయలో, ఒకే ట్యూనింగ్లో, ఒకే శృతిలో, ఒకే లయలో ఒక అద్భుతమైన స్థితికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాన్షియస్ ఎనర్జీ బ్రీతింగ్ ఫ్రెండ్స్. ఇరుకతోని శ్వాసను అనుసంధానం చేద్దాం. ఎంత ఇరుకతో మీరు శ్వాసతో కూడి ఉంటారో, తాదాత్మ్యం చెంది ఉంటారో, అంతగా మీ బ్రెయిన్ చక్కటి స్థితికి వచ్చేస్తుంది. ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ స్టేట్కి వచ్చేస్తుంది. మీ శ్వాస లోపలికి వెళ్ళంగానే మీ వెన్నుపూస నుంచి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిన ఎనర్జీ తీసుకుంటుంది. అది శ్వాస ద్వారా ఎనర్జీ లోపలికి వెళుతుంది. స్పైన్ గుండా, ఆ వెన్నుపూస గుండా మొదటి 3 సెంటర్స్ ఉన్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక సెంటర్స్. ఆ ఎనర్జీ సెంటర్స్లోకి వెళ్తుంది. అక్కడ ఎమోషనల్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, ఆ బ్లాక్స్ని క్లీన్ చేయడం కోసం, ఏమైనా అడిక్ట్ అయిపోయారా కోపానికి, దుఃఖానికి, రకరకాల వాటికి అడిక్ట్ అయిపోతే వాటిని క్లియరెన్స్ కోసం బ్రెయిన్లో ఒక థాల్మిక్ గేట్ ఓపెన్ అవుతుంది. అది మీ యొక్క నాడీ మండల వ్యవస్థలో, ఆ నర్వస్ సిస్టంలో ఒక తరంగాలు, బ్రెయిన్ వేవ్స్, ఆ యొక్క మెదడులో పుట్టినటువంటి తరంగాలన్నీ కూడా చక్కటి ఎనర్జీని సృష్టిస్తున్నాయి. మీ లోపల గామా తరంగాలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. మెదడులో ఆల్ఫా, బీటా, గామా అనే తరంగాలు ఉంటాయి. ఆ వేవ్స్ మీలో ఒక అద్భుతమైన అవేర్నెస్కి తీసుకొని వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా ఎరుకతో శ్రద్ధగా గమనిస్తూ ఉండండి.
ఎనర్జీ ఉంది. మెదడు నుంచి గామా ప్యాటర్న్ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసింది. ఒక అద్భుతమైన అవేర్నెస్లో ఉన్నారు ఇప్పుడు మీరు. దాన్ని ఒక సూపర్ కాన్షియస్నెస్ అనేటువంటి లెవెల్లోకి మీరు వెళ్తున్నారు. అదే స్థితిలో మీ మెదడులో పీనియల్ మెటాబలిజం అనేది బిగిన్ అవుతూ ఉంటుంది. ఆ పీనియల్ గ్రంథి యాక్టివేట్ అవటం వలన మీ రీజనింగ్ మైండ్కి అనెస్థీషియా ఇవ్వబడుతుంది. మీ రీజనింగ్ అండ్ అనలిటికల్ మైండ్ అదెట్ట అవుతుంది ఇదెట్ట అవుతుంది అనే థింకింగ్ బ్రెయిన్ని కాసేపు నిరోధిస్తుంది, కాసేపు అలా నిలవరిస్తుంది. మీరు ఒక అద్భుతమైన స్థితిలోకి చేరుకున్నారు. ఇప్పుడు మీరు ఒక ఆనంద స్థితిలోకి, బ్రహ్మానంద స్థితిలోకి, అద్భుతమైన స్థితిలోకి మీరు ఇప్పుడు చేరుకుంటున్నారు. అవేర్గా గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో. మీ చుట్టూ ఆల్రెడీ మీ శరీరం చుట్టూ ఫస్ట్ స్టెప్లో 3 మీటర్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. జస్ట్ 4 minutes. ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి తోడు మీ శరీరం చుట్టూ ఒక అద్భుతమైన ఆరా వైబ్రేషన్ స్టార్ట్ అయింది. మీరు ఒక అద్భుతమైన అయస్కాంత క్షేత్రంగా మారిపోయారు. జస్ట్ 3 minutes. ఈ యొక్క స్థితిని ఎరుకతో గమనిస్తూ ఉండండి. ఇది ఒక అద్భుతమైన స్థితి. ఈ అద్భుతమైన ధ్యాన సాధనని మనం అద్భుతంగా సాధన చేస్తున్నాం. అవేర్గా ఉండండి. ఈ వర్తమాన స్థితిలో ఉండండి. ఈ వర్తమాన ధ్యాన స్థితిలో ఉందాము. జస్ట్ 2 minutes. కీప్ గోయింగ్. ఆఖరి 2 minutes, లాస్ట్ 2 minutes. మీ చుట్టూ చక్కటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీ శరీరం చుట్టూ ఏర్పడుతుంది. ఆఖరి 1 నిమిషం ఇంకా మరింత శక్తివంతంగా మారింది. హాయిగా ఈ యొక్క శ్వాస యొక్క బెనిఫిట్స్ ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమైన స్థితిలో మనం ఉన్నామో. అక్కడి నుంచి మనం తదుపరి స్టెప్కి వెళ్ళబోతున్నాం. లాస్ట్ 20 seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0.
సో గమనిస్తూ ఉన్నాం ప్రస్తుతం. డియర్ ఫ్రెండ్స్, శ్వాస లోపలికి తీసుకున్నారు. లోపలికి తీసుకున్న శ్వాసని కాసేపు నిలుపుతున్నారు. 1 2 3 4 5 6 7 జస్ట్ లైక్ దట్. మళ్ళా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. లోపల తీసుకున్న శ్వాసని కాసేపు నిలిపి ఉంచారు. 1 2 3 4 5 అని జస్ట్ అంకెలు లెక్క పెట్టుకునేంత వరకు నిలిపి మళ్ళా సహజమైన శ్వాసక్రియని గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ లోపల ఏం జరుగుతుందన్న విషయాన్ని నేను చెప్తాను. మీలో పీనియల్ గ్లాండ్లో క్రిస్టల్స్ ఉంటాయి. మీరు శ్వాసని కాసేపు నిలిపి ఉంచటం వలన ఒక అద్భుతమైన ప్రక్రియ జరిగింది. ఆ అద్భుతమైన ప్రక్రియని ఏమేమి జరిగిందన్న విషయాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్. పీనియల్ గ్లాండ్లో ఉన్న క్రిస్టల్స్ ఒత్తిడికి లోనయ్యి ఎలక్ట్రికల్గా యాక్టివేట్ అవుతాం మొదలవుతుంది. దీన్ని మనం ఫిజో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అంటాం. ఫిజో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్. ఇది ఎప్పుడైతే ఈ పిజో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ శ్వాసని ప్రయత్నపూర్వకంగా నిలిపి ఉంచటం వలన మనం ఒక 7 సెకండ్ల పాటు ఒక అద్భుతమైన స్థితిని మనం అనుభూతి చెందుతున్నాం ఫ్రెండ్స్. ఆ స్థితి ఏమిటో ఇప్పుడు మనం గమనిస్తూ ఉందాము. మన పీనియల్ గ్లాండ్లో ఉన్నటువంటి క్రిస్టల్స్ ఒత్తిడికి లోనవటం వలన ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ వెళ్ళి పీనియల్ గ్లాండ్ ఎలక్ట్రికల్గా యాక్టివేట్ అయ్యి అక్కడ చిన్ని క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి. అవి వైబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. దాన్ని మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. ఆ వైబ్రేషను, ఆ ఆస్కిలేషను ఏం చేస్తుందంటే ఆల్రెడీ మీ శరీరం చుట్టూ 3 మీటర్ల వెడల్పులో ఒక అద్భుతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే ఆ బయట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్తో అనుసంధానమై ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్థితిలో మనం ఉన్నాము. ఇక్కడ లోపల జరిగే మార్పులు, మన బ్రెయిన్లో జరిగే మార్పులు, ఆ పీనియల్ గ్లాండ్ వద్ద జరిగే మార్పులు బయట ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్తో అనుసంధానం అవుతుంది. ఇప్పుడు ఈ లోపల పీనియల్ గ్లాండ్లో ఆ క్రిస్టల్స్ వైబ్రేషన్స్ హై ఫ్రీక్వెన్సీలో ఫాస్ట్గా స్పీడ్ పికప్ అవడంతో ఒక రేడియో యాంటీనా లాగా పనిచేస్తూ ఉంది. రేడియో యాంటీనా లాగా పనిచేస్తున్న దృశ్యాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఉందాం. సో ఫ్రెండ్స్, మరి ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అన్న విషయాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఉందాం. ఇక్కడ పీనియల్ గ్లాండ్ రేడియో యాంటీనా రిసీవర్గా పనిచేస్తుంది. మన ఫ్రీక్వెన్సీస్తో మనకు కావలసినటువంటి మన మనసుకి, శరీరానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉంది. మన జీవితానికి కావలసిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే బిగిన్ అవుతూ ఉంటాయి. పీనియల్ గ్లాండ్ సిగ్నల్ పిట్యూటరీ గ్లాండ్కి పంపిస్తుంది. అక్కడి నుంచి మనకు కావలసిన హార్మోన్స్ ఎనర్జీ సెంటర్స్లో ఎనర్జీ సెంటర్స్లో ఒక శృతిలో, ఒక లయలో మన ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వటం, ఆర్డర్ అవ్వటం, రిస్టోర్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, మరి
మరింత హార్మనీ, మరింత ఐక్యత, మరింత సామరస్యత, మన బాడీ కెమిస్ట్రీ అంతా, ఇన్నర్ కెమిస్ట్రీ అంతా చాలా అద్భుతమైన స్థితికి వస్తూ ఉంది. పిట్యూటరీ గ్లాండు మనలో ఆక్సిటోసిన్ అనేటువంటి నైట్రస్ ఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ మనకి రిలాక్సింగ్ ఫ్యాక్టర్ ఇచ్చేటువంటి ఎండోథైలియల్ అనేటువంటి కెమికల్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా మన గుండెకు, హార్ట్కి కావలసిన ధమనులన్నిటికీ కూడా బ్లడ్ సప్లై చాలా చక్కగా జరుగుతుంది. మన ఎనర్జీ సెంటర్స్ అన్నీ కూడా బాడీలో చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ప్రతి సెంటర్కి రక్త ప్రసరణ అనేది ఏ విధంగా హార్ట్ ద్వారా పంపింగ్ జరుగుతూ ఉంటుందో అదేవిధంగా మనకి చక్కటి అద్భుతమైన అనుభూతులు మన శరీరంలో జరుగుతున్న వైనాన్ని ఎరుకతో గమనిస్తూ ఉండండి. నో వర్రీ అబౌట్ ఆల్ దీస్ కెమికల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఎరుకతో లోపల జరిగే ప్రతి చిన్ని విషయాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. ఒక కొత్త అనుభూతికి, అద్భుతమైన చైతన్య స్థితికి మీరు వస్తున్నారు. మీరే పూర్ణత్వము, మీరే ఒక అద్భుతము అన్నటువంటి స్థితిలోకి మీరు వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన స్థితిలో, అద్భుతమైన ఆనంద స్థితిలో ఐ యామ్ హోల్, ఐ యామ్ పర్ఫెక్ట్, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ పవర్ఫుల్, లవింగ్, ఐ యామ్ హార్మనీ, ఐ యామ్ హెల్దీ అనేటువంటి స్థితిలోకి మీరు వచ్చేస్తున్నారు. ఒక న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్కి మీరు అద్భుత స్థితిలోకి వచ్చేస్తున్నారు. మీరు యూ ఫీల్ ఫుల్, సంతృప్తి అనేదిగా ఉంటుంది. మీరే పరిపూర్ణము, మీరే జాయ్ఫుల్గా ఉండడం అనేది అభ్యాసం అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు. మీ హృదయం ఆన్ అయ్యింది. యూ జస్ట్ గాట్ యువర్ హార్ట్ ఈజ్ ఆన్. మీ హృదయ స్పందన అద్భుతంగా ఉంటుంది. మీ హృదయ స్పందన అంతా కూడా, మీ హృదయం అంతా కూడా కృతజ్ఞతాభావంతో, దయతో, కరుణతో, ప్రేమతో నిండిపోతుంది. మీ జీవిత పర్యంతం అంతా కూడా ఒక అద్భుతమైన స్థితిలో మీరు వస్తున్నారు. మీరు ఒక అద్భుతమైన రిసీవర్గా పనిచేస్తూ ఉన్నారు. జస్ట్ యు ఆర్ రిసీవింగ్ ఆల్ దిస్. మీ జీవితానికి సరిపడినంత ప్రేమని మీరు ఈ యొక్క స్థితిలోనే పొందుతున్నారు. మీ హార్ట్ ఈజ్ ఓపెన్, యువర్ మైండ్ ఈజ్ ఓపెన్ మైండ్, యు ఆర్ ఒక అద్భుతమైన విశాల దృక్పథంగా, విశాల హృదయంతో ఉండడం వలన మీరు కరుణామయులుగా మారిపోయారు. కృతజ్ఞతాభావం మీలో పూర్తిగా నింపబడి ఉంది. ఈ విధమైనటువంటి క్రియలు ఒక పక్కన జరుగుతూ ఉంటే మీ సహస్రారం నుంచి ఒక ఎనర్జీ ఫీల్డ్ స్టార్ట్ అయ్యింది. సహస్రారం నుంచి వచ్చే ఎనర్జీ ఫీల్డ్ ఆల్రెడీ మీ శరీరం చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్తో ఒక అద్భుతమైన స్థితికి కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. పిట్యూటరీ గ్లాండ్ ఏమవుతుందంటే ఇంకొక కెమికల్ని రిలీజ్ చేస్తూ మీ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని, వాటర్ ఉన్నది, ఆ వాటర్తో స్వెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాటరు, ప్రతి కణంలో ఉన్న వాటర్ అంతా కూడా స్వెల్ అవుతుందో ఒక గ్రేటర్ ఫ్రీక్వెన్సీ జోన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. మీకు కావలసిన సమాచారాన్ని మీరు తీసుకునే స్థాయికి చక్కగా ఎదుగుతూ ఉన్నారు.
ఇక్కడే ఈ స్థితిలోనే మనం కాసేపు ఉందాము. ఇక్కడి నుంచి మన ప్రయాణం ముందుకు వెళ్తాము. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మీకు కావలసిన సమాచారము, మీకు కావలసిన పరిజ్ఞానం అంతా మీ వద్దకు వస్తూ ఉంది. మీకు కావలసినటువంటి ఎనర్జీ బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి ఫీల్డ్కి, ఫీల్డ్ నుంచి మీ నాడీ మండల వ్యవస్థకి, అలాగే మిగిలిన సిస్టమ్, బాడీలో మిగిలిన సిస్టాన్ని పరిపాలన చేసే, అదుపు చేసే, అనుసంధానించే ప్రక్రియలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. మీ శరీరంలో ఉన్న ప్రతి కణము చాలా వేగంగా ప్రతిస్పందిస్తూ ఒక పద్ధతిగా మీ శరీరంలోనే ఉన్న ప్రతి కణాలకి ఇన్ఫర్మేషన్ను చేరవేస్తున్నాయి, ఒకదానికి ఒకటి ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క సమాచార వ్యవస్థ తీసుకోవడము, ఒక పద్ధతిగా ఒకే ఫ్రీక్వెన్సీలో జరగడము, ఇవన్నీ చేయటం వలన మీరు ఒక జ్ఞానపు ఒక వెలుగుగా మారిపోయారు. యు బికమ్ ఏ లైట్ హౌస్. ఇన్ఫర్మేషన్, ఆ యొక్క వెలుతురు, జ్ఞానం అనే వెలుగులో మిమ్మల్ని మీరు ఉంచుకున్నారు. సో ఫ్రెండ్స్, మీ బాడీ బయాలజికల్గా అప్గ్రేడ్ అవ్వడం మొదలెట్టింది. ఇప్పుడు మీ బాడీ, మీ శరీర వ్యవస్థ, మోడస్ ఆపరండి ఆఫ్ యువర్ బాడీ ఈజ్ అప్గ్రేడెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ అప్గ్రేడెడ్. నౌ యువర్ బాడీ ఈజ్ అప్గ్రేడెడ్. హ్యూమన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా చక్కటి వ్యవస్థకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 4th దాంట్లోకి వెళ్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, అవేర్గా ఉండండి. 4th లెవెల్కి వెళ్తున్నాం. 4వ స్టేజ్కి వెళ్తున్నాం. 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వస్తున్నాం. మీ శరీరం చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉందనుకున్నాము ఇందాక, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్. అలాగే తలభాగం నుంచి, క్రౌన్ చక్ర నుంచి, సహస్రాల స్థితి నుంచి ఒక అద్భుతమైన ఫీల్డ్ ఒకటి ఉంది. ఇక్కడే 2 రివర్స్ ఫీల్డ్స్ ఆపరేటింగ్ అవుతున్నాయి. క్రౌన్ చక్ర నుంచి వచ్చేది ఒక డైరెక్షన్లో జరుగుతూ ఉంటే, మనము హార్ట్ చక్రతో, అనాహత చక్రతో కనెక్ట్ అవ్వడం వలన 3 మీటర్స్ వైడ్లో ఆల్రెడీ మన శరీరం చుట్టూ ఇంకొక ఫీల్డ్ ఉంది. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు మీ థింకింగ్ బ్రెయిన్ని, లాజిక్ బ్రెయిన్ని, అనలిటికల్ బ్రెయిన్ని అనస్టేసియా ఇచ్చేశారు. ప్రజెంట్ మూమెంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుంది, ఇట్స్ నౌ హ్యాపెనింగ్ అన్నటువంటి ఒక అద్భుతమైన స్టేటస్లో మీరున్నారు. మీకు తెలిసిన మీరు కాదు, మీరు ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మీలో ఒక ప్యూర్ కాన్షియస్నెస్ అన్ఫోల్డ్ అవుతుంది. ఒక మొగ్గలాగా ఉన్న ఆ కాన్షియస్నెస్ ఒక పుష్పములాగా విచ్చుకోవడం మొదలవుతుంది. మీలో ఉన్న ఎనర్జీ కాలానికి, ప్రదేశానికి అతీత స్థితి లెవెల్కి వెళ్ళిపోతుంది. మీకే తెలియని మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. మీకు తెలిసిన మీరు కాదు, మీకు తెలియని మీరు, ఒక అద్భుతమైన స్థితిలో ఉన్న మీరు మిమ్మల్ని మీరు దర్శించుకుంటున్నారు. మీరు ఒక ప్యూర్ కాన్షియస్గా మారిపోయారు. యు ఆర్ వెరీ వెరీ ప్యూర్ కాన్షియస్. కేవలం ఒక శుద్ధ చైతన్యంగా మారిపోయారు. ఒక క్వాంటమ్ ఫీల్డ్ అంటే విశ్వము యొక్క రచన, దాని యొక్క అద్భుతం అంతా కూడా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానితో మీరు కనెక్ట్ అయిపోయారు.
మీ అవేర్నెస్, మీ సెన్సెస్ అవేర్నెస్ కాదు, మీ కాన్షియస్ లెవెల్లో అద్భుతంగా పెరిగిపోయింది. దానికోసమే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని జన్మల నుంచి ఎదురు చూస్తున్నారు, ఎదుకులాడారు. అది ఇప్పుడు మీరు అయ్యారు. ఆ అనుభూతి మీద శ్రద్ధ పెట్టండి, అనుభవించండి. ఆ వర్తమాన స్థితిలోనే ఉండిపోండి. మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ ఇట్. ఆ అద్భుతమైన ఫ్రీక్వెన్సీలోనే మీరు ఉండిపోండి. ఎంత అద్భుతమైన ఫ్రీక్వెన్సీనో, ఎంత గొప్ప ఫ్రీక్వెన్సీనో, దాని యొక్క స్థితిని అనుభూతి చెందండి. అది మీరే అది అనే వన్నెస్లోకి వెళ్ళిపోండి. ఆ ఓల్డ్నెస్లోకి వెళ్ళిపోండి. ఆ పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోండి. ఆ వన్నెస్కి వెళ్ళే కొలది మీరు ఒంటరి వారు కారు. మీరు లెస్ అండ్ లెస్ సెపరేషన్. మీరు ఒక అద్భుతమైన ప్రేమాయిక జీవులుగా మారిపోతారు. ప్రేమ అనే యూనివర్సల్ లవ్, దివ్య ప్రేమ, విశ్వ ప్రేమ అనేటువంటి అనుభవాన్ని మీరు ఇప్పుడు పొందుతున్నారు. మీరు ఏకత, ద్వంద్వం లేదు, వన్నస్సే, అంతా మీరే, అంతా అద్భుతమే అనేటువంటి ఒక అద్భుతమైన స్థితిలోకి మీరు వెళ్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక అద్భుతమైన శూన్యానితో కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మహాపరిశూన్యంతో కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అక్కడి నుంచే ఈ సృష్టి జరిగింది. అక్కడి నుంచే అన్ని సాధ్యాలు సుసాధ్యాలు అయ్యాయి. ఇప్పుడు ఈ యొక్క అద్భుతమైన స్థితిలో మీకు ఒక ఫేస్ లేదు, మీకు ఒక పేరు లేదు, మీకు ఒక శరీరం కూడా లేదు. ఇలాంటి అద్భుతమైన అనుభూతి పొందేదాని కొరకు 28 days రెగ్యులర్గా ఈ యొక్క సాధన చేయండి. మీకు ఏ రోగము లేదు, ఏ ఆహారంతో పని లేదు, ఏ ఐడెంటిఫైతో కూడా పని లేదు. యు ఆర్ నౌ జీరో. నౌ యు ఆర్ ఫ్రీ టు క్రియేట్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాటర్. ఒక పదార్థం నుంచి మరొక పదార్థాన్ని సృష్టించడం కాదు, ఒక శూన్యం నుంచి, మహాపరిశూన్యం నుంచే మీరు అంతా సృష్టికర్త పదవికి మీరు చేరిపోయారు. ఇస్ ఏ వెరీ వండర్ఫుల్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అద్భుతంగా ఉండండి. అద్భుతమైన స్థితిలో ఈ అనుభూతులు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క వర్తమాన స్థితిలో కనెక్ట్ అవ్వండి. యు ఆర్ వెరీ వెరీ ప్యూర్ కాన్షియస్నెస్. ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. యు ఆర్ కనెక్ట్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ క్వాంటమ్ ఫీల్డ్తో కనెక్ట్ అయి ఉన్నారు. విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు. అద్భుతంతో కనెక్ట్ అయి ఉన్నారు. అద్భుతమైన స్థితిలో మీరున్నారు. మీరు కేవలం ఒక శుద్ధ చైతన్యంగా మీరున్నారు. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. అనేక జన్మల నుంచి ఈ అవేర్నెస్ కోసమే ఎదుగుతూ ఉన్నారు. దాన్ని ఎరుకతో పట్టుకోండి. అది ఒక అద్భుతమైన స్థితి. దాని మీద శ్రద్ధ నిలపండి, అనుభూతి పొందండి. ఆ వర్తమాన స్థితిలో ఉండండి. బికమ్ మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ పాయింట్. యు ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్. అనుభూతి చెందండి, అనుభవం పొందండి. గ్రేటర్ ఫ్రీక్వెన్సీలో మీరున్నారు. ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. ఆ అద్భుతమైన స్థితిని మనం కొనసాగిద్దాం. ఇది అద్భుతమైన సూపర్ న్యాచురల్ లివింగ్ స్టేట్. మనలోనే ఉన్న అతీంద్రియ శక్తులు, దివ్య శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. వాటిని మనం 28 daysలోనే మనం సొంతం చేసుకోవచ్చు. ఆల్రెడీ మనమే ఏవి మన లోపలని ఎదురు చూస్తూ ఉన్నాయి వాడుకోవడం కోసం. అద్భుతంగా ఉందాం. ఆఖరి 5 నిమిషాలు.
లాస్ట్ 5 minutes. ఎరుకలో ఉందాం, అవేర్నెస్లో ఉందాం. ఆఖరి 5 నిమిషాలు ఎరుకతో ఉండండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు లోపల నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను అని శ్వాస తీసుకోండి. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను అని మనసుతో ఫీల్ అవ్వండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను అని శ్వాస. ఉచ్ఛ్వాసలో నేను నాలోనే ఉన్నాను అనుకోండి. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను ఉచ్ఛ్వాస. నిశ్వాస నేను నాలోనే ఉన్నాను అని నిశ్వాస. ఉచ్ఛ్వాస నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను. నిశ్వాస నేను నాలోనే ఉన్నాను. ఉచ్ఛ్వాస నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను. మనసు ఫీల్ అవుతూ లోపలికి శ్వాసను తీసుకుంటూ నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను అని మనసులో అనుకోవాలి, పెదాలతో అనకూడదు. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. ఫీల్ ద కాన్షియస్నెస్ ఇన్ బ్రీత్. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను పైకి చెప్తున్నాను. అవుట్ బ్రీత్. నేను నాలోనే ఉన్నాను, నేను నాలోనే ఉన్నాను. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను, నేను నాలోనే ఉన్నాను. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను, నాలోనే నేనున్నాను. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను, నేను నాలోనే ఉన్నాను. ఆఖరి 2 నిమిషాలు. నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను, నేను నాలోనే ఉన్నాను. నన్ను నేను దేవుడిగా తెలుసుకున్నాను, నేను నాలోనే ఉన్నాను. ఇస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఆఖరి 2 నిమిషాలు. ఒక ప్యూర్ కాన్షియస్ లెవెల్లోకి మనం వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. ఆఖరి 1 నిమిషం. ఆఖరి 1 నిమిషం. Twenty seconds. Ten seconds. Kept your hands on your face. 2 అరచేతులు కళ్ళ మీద కప్పుకుందాం. 10, 9, 8, 7, 6, 5,
4 3 2 1 0. ఎంత లోపలికి వీలైతే అంత లోపలికి శ్వాసని గాఢంగా ఎరుకతో శ్వాసని లోపలికి తీసుకున్నారు. ఇన్ అండ్ ఇన్ అండ్ ఇన్ అండ్ ఇన్, లోపలికి లోపలికి లోపలికి. ఆ తర్వాత నెమ్మదిగా బయటికి వస్తూ ఉంటుంది. పూర్తిగా లోపల ఉన్న ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలిని కూడా పూర్తిగా మనం బయటికి నెట్టేస్తున్నాం. నౌ యు ఆర్ ఇన్ ప్యూర్ కాన్షియస్నెస్. మీరు ఒక అద్భుతమైన చైతన్య స్థితిలో ఉన్నారు. మీ చైతన్య స్థితిని ఎరుకతో పట్టుకోండి. ఆ శూన్య స్థితిలో కొనసాగుతూ ఉండండి. వర్తమాన స్థితిలో మనం ఉన్నాం. వర్తమాన స్థితిలో మనం కొనసాగుతూ ఉందాం. మనకి ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంది. మన జీవితం అనేది స్టార్టింగ్ ఉయ్యాల నుంచి శ్మశానం వరకు కాదు. దేర్ ఇస్ ఎ లైఫ్. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక అద్భుతమైన చైతన్య స్థితి మనం. వీఆర్ ఫర్ ఎవర్. కేవలం పుట్టుట పోవుట కాదు. వీఆర్ ఫర్ ఎవర్. మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవారమే. బీ అవేర్ ద జీరో స్టేట్. శూన్య స్థితిలో కొనసాగుదాం. వర్తమాన స్థితిలో కొనసాగుదాం. మహాపరిశూన్య స్థితిలో కొనసాగుదాం. శ్వాస అనుసంధానం వలన అద్భుతమైన లాభం మనకి. మనలో శ్వాస అనుసంధానం వలన ఒక అద్భుతమైన అనుభవం వస్తుంది. మన పట్ల మనకి అమితమైన ప్రేమ అనే అనుభవం మనకు వస్తుంది. మన పట్ల మనకి ఆ ప్రేమ శ్వాసతో కూడి ఉండటం వలన, మనతో మనం కలిసి ఉండడం వలన ఎంతో హాయి, ఆనందం అనేది అనుభూతి చెందుతాం. మనలో అహం నశిస్తుంది, ఎరుక పెరుగుతుంది. మీ అవేర్నెస్ని పట్టుకోండి. మీ ఎరుకని పట్టుకోండి. ఎరుకతో శ్వాసానుసంధానం వల్లనే ఈ అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది.
శ్వాసానుసంధానం వలన మన జీవితం పరిపుష్టమవుతుంది. బ్రహ్మానంద స్థితిలో సహజమైన బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఎరుక, మీ కాన్షియస్నెస్ లెవెల్ పెరిగే కొలది ఈ నేను అనే అహం నశించి ఎరుక పెరుగుతుంది. అవేర్నెస్ మరింత జాగృతమవుతుంది. వెన్ యూ కెప్ట్ యువర్ మైండ్, మీ భావన, మీ ధ్యాస అంతా ఎరుకలోనే ఉంచండి, జీరోలోనే ఉండండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల స్థితిని దాటి శూన్య స్థితిలోనే ఉండిపోండి. ఈ వర్తమాన స్థితిలోనే ఉండిపోండి. ఎంతో అద్భుతమో! అన్ని నకారాత్మక భావనలన్నిటినీ అధిగమిస్తున్నారు మీరు ఇప్పుడు. అన్ని రకాల నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ అధిగమిస్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉన్న ఆ యొక్క శూన్యాన్ని, సున్నితమైన ఆ శూన్యాన్ని ఎరుకతో గమనించే కొలది మనలో ఉన్న అహంకారం శూన్యమై, పరిశూన్యమై కేవలం కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్, కేవల శుద్ధ చైతన్యంగా ఎరుకగా ఉంటారు మీరు. అదే మన పూర్ణాత్మక నిలయం. ఆ పూర్ణాత్మతో అనుసంధానమయ్యే క్రియ ఇదే. కీప్ టచ్ ఇన్ జీరో స్టేట్. అద్భుతమైన శూన్య స్థితిలో కలిసి ఉందాం. సున్నితమైనటువంటి శూన్యం అది. వెరీ సబ్టల్, వెరీ వెరీ సబ్టల్, వెరీ వెరీ సూక్ష్మం. ఇది ఒక స్వర్గధామం. అద్భుతమైన స్వర్గధామంలో మనం ఉన్నాం. ఇదే బ్రహ్మానందం, ఇదే బ్రహ్మానంద స్థితి. ఇదే మనం పూర్ణాత్మతో అనుసంధానమయ్యే ప్రక్రియని ఇప్పుడే మొదలుపెట్టాం. ఏ ప్రయత్నము లేదు. శూన్యమే, పరిశూన్యమే, మహాపరిశూన్యమే. ఎంతగా మనం తాదాత్మ్యం చెందుతామో అంత అద్భుతంగా మనలో ఉన్న బ్రహ్మానంద స్థితికి, ఆ పూర్ణాత్మ నిలయానికి, స్వర్గధామమైనటువంటి శుద్ధ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రాలతో అనుసంధానమైపోతున్నాం. కీప్ గోయింగ్. మీలో ప్రేమ, కరుణ,
పొంగి పొర్లుతూ ఉంటాయి. వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ ఓవర్ సెల్ఫ్, మీలో కరుణ, ప్రేమ, బ్రహ్మానందం, ప్రశాంత స్థితి, అలాంటి స్వర్గ సౌఖ్యాలన్నిటినీ ఈ క్షణంలోనే, ఈ వర్తమాన క్షణంలోనే మీరు అనుభూతి చెందుతున్నారు. ఈ వర్తమాన క్షణంలోనే మీరు అనుభూతి చెందుతున్నారు. ఇది ఒక అద్భుతమైన స్థితి. ఈ స్థితిలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండిపోదాం ఈ శూన్య స్థితిలో, ఈ మహాపరిశూన్య స్థితిలో. ఆ యొక్క ప్రకంపనలన్నీ దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు అంతా కూడా ఈ దివ్య ప్రకంపనల నుంచి ఉత్పన్నమవుతున్నారు, ప్రకటితమవుతున్నారు. అలాంటి అద్భుత స్థితిలో అప్పుడు మనం ఉన్నాం.